గిరిజన గ్రామాల అభివృద్ధికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కీర్తినగర్ 16వ డివిజన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుబ్బాకి సంతోష్ మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఉండగా ప్రజలు ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి డివిజన్ను అభివృద్ధి చేస్తుండగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టినా కూడా బుద్ధి రాకపోవడమే కాక విమర్శించడం సరికాదని సంతోష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హుజూర్, సుధాకర్, గరీంనగర్ అధ్యక్షుడు సారయ్య, సుధాకర్, ఎండి జానీ, రాధల సంపత్, లక్ష్మీ, రమేష్, అజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఉండి ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి కీర్తినగర్కు అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు. మరి వారు చెప్తా ఉన్నారు 1,50,00,000 రూపాయలు కీర్తినగర్కు వచ్చినాయి, అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తలేరని చెప్తా ఉన్నారు. మరి 1,50,00,000 రూపాయలు 2001-2002 ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది. మరి అటువంటి ఫండును మరి 2022లో మీరు పనులు ప్రారంభించకుండా 2023 వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. కమిషన్ల కోసము ఆ యొక్క పనులను అభివృద్ధి పనులను ఆపిన విషయం వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాం. మరి పార్కులో వారి సొంత జేసీబీ పెట్టి సొంత వ్యక్తులను పెట్టి ఈ హౌసింగ్ బోర్డు స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ హౌసింగ్ బోర్డుకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు చేసిన తర్వాత అట్టి అక్రమ భూ కబ్జాలు ఆపడం జరిగింది. సఖీ సెంటర్ను 1050 గజాలను కబ్జా చేయాలని ప్రయత్నం చేసి మరి నీ మీద చర్యలు తీసుకుంటారని వెనక్కి తగ్గిన విషయం వాస్తవం కాదా అనేది వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి కేవలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని ఈ కీర్తినగర్ ప్రజలు 16వ డివిజన్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప వేరే ఏం లేవు. మరి వారు మాట్లాడిన మాటలలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని వేరే వ్యక్తులు వేరే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడితే స్పందించడం లేదని మాట్లాడిన విషయాలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యులు బీసీలనన్నా బీసీ నాయకులనన్నా అభిమానించే వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, బీసీలు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి. మాకు అధ్యక్షులందరికీ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటే విషయం చెప్పారు. వారు బీసీ నాయకుల మీద ఏ వ్యక్తి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, పార్టీకి మనము లోబడి ఉండాలి, పార్టీ ఆదేశాలను అనుసరించాలనే మాకు సూచించారు తప్ప మాకు ఎవరితో మా సొంత పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మా అధిష్టానం చూసుకుంటుంది, మాది చూసుకుంటుంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలను వెలికి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీ ఎమ్మెల్సీ కవిత గారు కూడా బీఆర్ఎస్లో దయ్యాలున్నారని చెప్పిన వేదిక ద్వారా బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది.
నిన్న కూడా ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 16వ డివిజన్ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు పోగుల సంజీవ గారిని అవమానించి అతను మీడియా మైకులను అతని చేతికిచ్చి పట్టుకోబెట్టి ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఒక దళిత రత్న అవార్డు గ్రహీత, ఆయన ఒక మేధాశక్తివంతమైనటువంటి వ్యక్తి. ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిందా? ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా? ఆయన అవమానించడం ఇది సరైనది కాదు. వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. దళితులను అవమానించినటువంటి పరిస్థితుల్లో ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.